క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలని సీఎం రేవంత్ ఏమాత్రం ఓర్వలేకపోతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యం ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. వరంగల్ ఎయిర్పోర్ట్ క్రెడిట్ బీజేపీదేనని, యూపీఏ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నిధులిచ్చారని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం ఎన్ని నిధులిచ్చిందో చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డికి లక్ష్మణ్ సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యల పూర్తి సారాంశం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, ఏంటి కేంద్రం వర్సెస్ స్టేట్ నడుస్తుంది? ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుంది, ఏ ప్రాజెక్టు కూడా నిధులు ఇవ్వడం లేదంటూ ఒక నింద వేశారు. దీని మీద ఎలా స్పందిస్తారు? రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల చూసి కాంగ్రెస్ సహించలేకపోతున్నారు. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాలు, తన బూటకు హామీలు, గ్యారెంటీలు అమలుకు నోచుకోకుండా దిక్కుతోచని పరిస్థితుల్లో మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు సైతం కూడా ప్రజలు తిరగబడుతున్నటువంటి వ్యాఖ్యలు బాహాటంగా చేస్తూ ఉంటే, మరి అత్త మీద కోపం దుత్త మీద మాదిరిగా పార్టీ అంతర్గతంగా ఉన్నటువంటి ఆ యొక్క లుకలను భారతీయ జనతా పార్టీ మీద ఎదురుదాడి చేసి తప్పించుకొని ప్రజల దృష్టి మళ్లించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విమానాశ్రయానికి కేంద్రం ఇవాళ అనుమతి ఇచ్చి మంజూరు చేసిందంటే, ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రాష్ట్రంలో లేకపోయినప్పటికీ కూడా ఏ రకంగా ఇవాళ నరేంద్ర మోదీ గారు తెలంగాణ పట్ల వారు మరి ప్రజల అవసరాలు తీర్చడానికి వారు అగ్రభాగంగా నిలుస్తున్నారు. కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ క్రెడిట్ ఫైట్ నడుస్తుంది. ఇక్కడ నేను స్వయంగా వెళ్ళి ప్రధాని మోడీని, ఏవియేషన్ మినిస్టర్ని కలవడం వల్లే ఈ ఎయిర్పోర్ట్ వచ్చిందంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మీరు అమాయకులని ప్రజలు ఎవరు భావించడం లేదు. ఇవాళ రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రం. ఇవాళ నువ్వు అనేకమైనటువంటి విజ్ఞప్తులు చేయొచ్చు. ఒక చిన్న ఉదాహరణ నేను రేవంత్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు యూపీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది, కేంద్రంలో ఉన్నది, 10 సంవత్సరాలు అంటకాగినారు. బీఆర్ఎస్ మీరు అంతా కలిసి ఒరగబెట్టింది ఏంటి? ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఒక రైల్వే బడ్జెట్ సంబంధించే సాలీనా మీరు 800 కోట్ల రూపాయలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే, ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము ఇక్కడ తెలంగాణలో అధికారం లేకపోయినప్పటికీ కూడా 5,370 కోట్లు తెలంగాణకు, 9,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు పైపెచ్చి ఇవాళ ప్రత్యేక రైల్వే జోను ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిందంటే, ఇవాళ మీరు ఆలోచన చేయండి ఏ రకంగా మోదీ గారు గతంలో మీరు యూపీఐ హయాంలో ఉండి ఈ 2 తెలుగు రాష్ట్రాలను భ్రష్టు పట్టించారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ డీలిమిటేషన్ కనుక జరిగితే దక్షిణాన సీట్లు, పార్లమెంటు సీట్లు తగ్గుతాయన్నటువంటి వాదనను అటు డిఎంకే ఇటు బీఆర్ఎస్ లేవనెత్తుతుంది. దీని మీద ఈ విభజన రాజకీయాలకు కాంగ్రెస్ దానికి తోడి వాళ్ళ బీఆర్ఎస్ వంత పాడుతున్నది. ఈ రెండు బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ఒక గూటి పక్షాలను పదే ఎందుకు చెప్తున్నాం అంటే, ఇవాళ 2 పార్టీలు కలిసి అంటే డిఎంకేతో చేతులు కలిపి ఒకవైపు భాష అని, లేదా త్రిభాషా సూత్రానికి వ్యతిరేకమని, లేదా ఇప్పుడు డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. చాలా స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కూడా ప్రోరేటా అనుగుణంగానే దక్షిణాదిలో ఒక సీటు తగ్గదు చాలా స్పష్టంగా పూర్తి భరోసా హామీ ఇచ్చినప్పటికీ కూడా మీకు ఎటువంటి ఎజెండా లేదు కాబట్టి రెచ్చగొట్టేటువంటి రాజకీయాలు చేస్తాను. ఎందుకంటే విద్యావంతులు, మేధావులు వాళ్ళకి చేసినటువంటి హామీలు ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఇవాళ అటు జాతీయ స్థాయిలో ఇవాళ దాదాపు 11 రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయింది. ఇంకా 16 రాష్ట్రాల్లో వారికి ఇవాళ ఎన్నిక కావడానికి సిద్ధంగా ఉంది. అన్ని అర్హత లభించింది కాబట్టి దాదాపు 27 రాష్ట్రాల్లో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కూడా త్వరలో జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ దేశ ప్రజలు చూస్తున్నారు జాతీయ అధ్యక్షుడు ఎవరని. కొన్ని నాయకత్వం కోసం అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నారు. అదే పంతలో తెలంగాణ కూడా జరుగుతుంది. అంటే ఫిబ్రవరిలోనే సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలనుకున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఒక వారంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా కొత్త రథసారథిని? మార్చి చివరి లోపల జరుగుతున్నటువంటి నమ్మకం ఒక ఎన్నికల అధికారిగా నాకు నమ్మకం ఉంది. ఎస్, అది డెఫినెట్గా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు బీజేపీ సంస్థాగత ఎన్నికలు కూడా మార్చిలోపు పూర్తయ్యేటువంటి అవకాశం ఉందంటూ బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.